వెల్కమ్ టు స్వప్న బ్లాగ్ 999. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ స్వప్నాని. నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మేక కాళ్ళు తలకాయి పులుసు అయితే పెట్టబోతున్నాము. మనకి ఎముకలకి చాలా మంచిది. అలాగే ఈ చలికాలంలో అయితే జలుబులు దగ్గులు అలా వస్తాయి కదా, ఈ పులుసు తింటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో మిరియాలు కొంచెం చింతపండు అలా వేసి చేస్తే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ఈజీగా చేయొచ్చో రుచికరంగా నేను ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఎలా ఈజీగా చేయొచ్చో టేస్టీగా చేయొచ్చో మీరు చూడొచ్చు. అలాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ తలకాయ మాంసాన్ని కాళ్ళని శుభ్రంగా ఉప్పేసి 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత మనం పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, తర్వాత తగినన్ని నీళ్లు, దగ్గర ఒక పెద్ద లోటాడు నీళ్ళు అయితే పోసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చింతపండు, నిమ్మకాయ సైజు అంతా, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, అలాగే మసాలా దినుసులు, మిరియాలు, పుదీనా అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునే లోపు కుక్కర్ అయితే విజిల్స్ అయితే వేసేసింది. ఒక 5-6 విజిల్స్ వచ్చినాయి. ముక్క పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా ఉండాలి. చక్కగా అలా నలిపితే విరిగిపోవాలన్నమాట. బాగా ఉడికింది, 75% ఉడికిందనమాట. ఇప్పుడు వేరే బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ దీనికైతే కొంచెం ఎక్కువే పడుతుందండి, బాగా పడుతుంది. తర్వాత మనం మసాలా దినుసులు అయితే ఇప్పుడు వేసేసుకుందాము. అవేంటంటే బిర్యానీ ఆకు, జాజి పువ్వు, జాపత్రి అలాంటివి అనమాట. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఏగనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా ఎంత బాగా ఏగితే అంత మంచిదండి. తర్వాత ఇంకొంచెం ఇందులో కూడా మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మసాలా ఆటలతో మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మగ్గిన తర్వాత బాగా ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనము ఉడికించుకున్న మాంసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. తలకాయ మాంసాన్ని చక్కగా మొత్తం ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలగలుపుకొని కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి, ఆ మసాలాలు అయి పెట్టేటట్టు. ఆ తర్వాత కొంచెం 10 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటాలు, కొంచెం పుదీనా అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే అంతా బాగా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు మనకు కావాల్సినంత ఉప్పు, తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, తర్వాత మనకి సరిపడ్డ కారం. ఇందులో కారం అయితే ఎక్కువే వేయాలి, అప్పుడే మనకి చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఎముకలు కూడా నలిగిపోయేలాగా ఉడికించాం మనము. ఒక 75% విజిల్స్ వేసిన తర్వాత ఇప్పుడైతే ఉడికిస్తున్నాం. ఇదైతే మిరియాల పొడి, అలాగే ధనియాల పొడి అండి లాస్ట్లో. ఇది కూడా వేసేసి ఒక్క 3 మినిట్స్ అలా ఉంచి తర్వాత ఈ బ్రెయిన్ అనేది ఉంది చూసారా, ఇదైతే మాత్రం మనము ఇంకా కొంచెం వాటర్ పోయాలి, పులుసు పోయాలి. మధ్యలో ఉడికిన తర్వాత మాత్రమే ఈ బ్రెయిన్ అనేది వేయాలి, లేదంటే కరిగిపోతుంది, అస్సలు బాగోదు. ఇప్పుడు చూసారా చాలా దగ్గరికి వచ్చింది. ఫ్లేవర్ అయితే మామూలుగా లేదు మసాలా. ఇప్పుడైతే చింతపండు పులుసును కూడా కొంచెం ఒక రవ్వ అయితే అందులో వేశాను. కొంతమంది చింతపండు పులుసు వెయ్యరు. తర్వాత ఇంకో గ్లాసు నీళ్లు కూడా పోసుకున్నాను, ఎందుకంటే చార్వాలాగా కావాలి నాకు. మా ఇంట్లో అందరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలతో ఉన్నారు. లాస్ట్గా అయితే ఈ కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.